హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లావణ్యాస్ వరల్డ్. ఇవాళ మీకు రెసిపీ వచ్చి చింతపండు పులిహోర. ఫ్రెండ్స్, చింతపండు పులిహోర అందరికీ తెలుసు, కానీ నా స్టైల్లో మేము చేసుకునే విధంగా చేసి మీకు చూపిద్దామని రికార్డ్ చేస్తున్నాం. ఫ్రెండ్స్, ఇవాళ మీకు చింతపండు పులిహోర ఎలా చేయాలి, వాటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో మీకు చూపిస్తాను. చూడండి. ఫస్ట్ పోపుకు సంబంధించినవి జీలకర్ర, ఆవాలు, మెంతులు, శనగపప్పు, మినప్పప్పు తీసుకోవాలి. ఫ్రెండ్స్, మెంతులు అవసరం లేదు. ఈ ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, శనగపప్పు తీసుకుంటే సరిపోతుంది. అండ్ ఇంగువ ఫ్రెండ్స్, పసుపు, సాల్ట్, మనం చింతపండు నానబెట్టి ఉడకబెట్టుకున్న ఆయిల్లో ఉడకబెట్టుకున్న చింతపండు గుజ్జు ఫ్రెండ్స్. అలాగే రైస్, 2 గ్లాస్ రైస్ తీసుకున్నాను. ఫ్రెండ్స్, అందరికీ సరిపోయేలా 2 గ్లాసెస్ రైస్ తీసుకుని వండుతున్నాను. సో 2 గ్లాసెస్ రైస్ తీసుకోవాలి. అలాగే పోపులు నేను ఏం చేస్తానంటే రైస్ 2 గ్లాస్ వాటర్కి 4.5 గ్లాస్ వాటర్ వేసుకొని బాయిల్ చేసి పెట్టుకున్నాను. ఫ్రెండ్స్, రైస్ అనేది పొడి పొడిగా ఉండేలాగా కొంచెం ఆ వాటర్లో ఆయిల్ వేసాను. కొద్దిగా ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసాను. ఆయిల్ వేసిన తర్వాత కుక్కర్ పెట్టేసుకున్నాను. ఫ్రెండ్స్, రైస్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ వచ్చి పోపులు. ఫ్రెండ్స్, పొయ్యి మీద పోపులు పెట్టుకొని మనం పోపులు వేగించుకొని దాంట్లో లాస్ట్గా పోపులు డార్క్ కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకున్న తర్వాత ఇంగువ వేసుకోవాలి. ఫ్రెండ్స్, ఇంగువ వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇంగువ వేసుకొని దాంట్లో కొంచెం పసుపు వేసుకొని పోపు తెచ్చుకోవాలి. ఫ్రెండ్స్, నేను ఆల్రెడీ చేసి తెచ్చుకొని పెట్టుకొని ఇందులో వేసుకున్నాను. చూడండి, వేరుశనక్కాయలు ఉన్నాయి కదా ఫ్రెండ్స్, అవి మా పిల్లలు ఇష్టంగా తింటారని నేను వేశాను. మీ ఇంట్లో వాళ్ళు ఎవరైనా తిన్నానంటే స్కిప్ చేసేసుకోవచ్చు, తింటారు అంటే వేసుకోవచ్చు. మిగిలిన నేను చెప్పినవన్నీ పోపులు. ఫ్రెండ్స్, నేను వేసుకున్నాను. పసుపుతో కలిపి అన్నీ వేసుకున్నాను. నెక్స్ట్ వచ్చి సాల్ట్ వేసుకోవాలి. ఫ్రెండ్స్, సాల్ట్ వేసుకొని బాగా కలుపుకొని మనం ఉడకబెట్టుకుని పక్కన పెట్టుకున్న చింతపండు వేయాలి. ఫ్రెండ్స్, చింతపండు వేసి కలుపుకోవాలి. మొత్తం కలుపుకున్న తర్వాత ఒకసారి సాల్ట్ చూసుకోవాలి. ఫ్రెండ్స్, సాల్ట్ కనుక సరిపోకపోతే మళ్ళీ వేసుకోవచ్చు. వేసుకున్న తర్వాత చాలా టేస్టీగా ఉంటుంది. ఇందులో టేస్ట్ ఎక్కువ బాగా ఎందుకు వచ్చిందంటే మనం ఇంగు వేసుకుంటున్నాం కానీ ఫ్రెండ్స్, ఇంగు వేసుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది, పిల్లలు ఇష్టంగా తింటారు. సో నేను చేసిన ఈ పులిహోర మీరు ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి టేస్ట్ చేసి ఎలా ఉన్నదనేది మీకు నచ్చిందా లేదనేది కామెంట్ రూపంలో కామెంట్ పెట్టండి నాకు. ఇప్పుడు మొత్తం చింతపండు, సాల్ట్ అన్నీ వేసుకొని కలిపి పులిహోర ఎలా తయారయ్యిందన్నది మీకు చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, చివరిగా చింతపండు, సాల్ట్ అన్నీ వేసుకొని ఇలా కలుపుకున్నాం. చూడండి, అన్నం ఎలా పొడి పొడిగా వచ్చిందో. ముద్దవలేదు, చూసారా ఫ్రెండ్స్? ఇలా ఉండాలి. సో టేస్టీగా ఉండే పులిహోర కలిపేసాను. ఫ్రెండ్స్, చాలా ఈజీ మెథడ్. పిల్లలు ఎప్పుడైనా స్నాక్స్ కావాలన్నప్పుడు, హాట్గా కావాలన్నప్పుడు సింపుల్గా మీరు ఇలా చేసేసుకోవచ్చు. సో ఇది మీరు ఇంట్లో ట్రై చేసి టేస్ట్ చేసి ఎలా ఉన్నదన్నది నా కామెంట్ రూపంలో కామెంట్ పెట్టండి. ఫ్రెండ్స్, ప్లీజ్ షేర్, లైక్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ కూడా పెట్టండి. లైక్ మాత్రం ముఖ్యం. ఫ్రెండ్స్, మీరు లైక్ చేసిన వెంటనే పక్కన గంట సింబల్ ఉంటుంది. ఆ గంట సింబల్ ఆల్ అన్నది మీరు యాక్టివేషన్లో పెట్టుకుంటే నేను చేసే రెసిపీస్ అన్నీ మీకు నోటిఫికేషన్స్ లాగా మీకు వస్తాయి. అప్పుడు నేను చేసే రెసిపీస్ అన్నీ మీరు చూడొచ్చు. ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.